హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూపర్ కిడ్స్. చూడండి, వెంకటేష్ ఎంత గుడ్ బాయ్లా రెడీ అయిపోయాడు. ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ వచ్చి ఒక స్మాల్ ట్రిప్ అండి. ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్తున్నాము. చూడండి, ఇద్దరు పిల్లలు చూసారా? టీ లవర్స్ అనమాట వీళ్ళిద్దరు. టీ ఉంటే చాలు. వీళ్ళిద్దరు వచ్చి మా పెద్ద కొడుకులు. మా ఆయన వచ్చి మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. మేము మా అక్క, ఇంకో అక్క వాళ్ళు ఇంకో కారులో వస్తున్నారు. చూడండి, 2 కార్స్లో వెళ్ళాము. మేము ఒక అక్క వాళ్ళు ఇక్కడ, మా అత్తమ్మ ఇంకో అక్క వాళ్ళు అక్కడ ఆ కారులో ఉన్నారు. ఇక్కడ రింగ్ రోడ్ ఎక్కుతున్నాము. చూడండి పిల్లలు. ఇక్కడ వచ్చి టిఫిన్ చేయలేదు. ఇక్కడ వచ్చి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. మన ఇంటి భోజనం అంటే అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ వచ్చి మేము ఫుడ్ కోసం టిఫిన్ కోసం చేస్తున్నాము. సూపరా సూపర్ సూపర్ నిజంగా టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ నుంచి జడ్పీ సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటే ఇక్కడ టిఫిన్స్కి ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి టిఫిన్స్ అయితే. వెంకటేష్ బాగుందా పూరి? మనకు పూరి 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 కావాలి. మా ఫ్యామిలీ అంతా వీళ్ళంతా నాని బిట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సపరేట్ అయిపోయి కూర్చొని తింటున్నారు. బాగుందా పూరి? టిఫిన్స్ అయితే చాలా సూపర్ ఉందా? బాగున్నాయండి. నచ్చిందా నీకు? ఇప్పుడు మేము ఇక్కడ నుంచి జోగిపేట చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తామండి. ఇక్కడ నుంచి కానీ ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్లో ఇక్కడ బయట ఆడుకోవడానికి చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మా కార్ దగ్గర మా పిల్లలందరూ భయపడుతున్నారు. ఇంకొక పెద్ద ధైర్యవంతుడు ఉన్నారండి. పెద్ద ధైర్యవంతుడు చూడండి, అది ఎవరో కాదు మా యశ్వంత్. చూడండి, ఇప్పుడు అంత పెద్ద ధైర్యవంతుడు చూడండి. ఇప్పుడు చూడండి, ఆయన సాహస ధైర్యము ఇలా భయపడతారు. ఇంటికి పెద్దోడు కానీ చాలా భయపడతారండి. ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ వెహికల్స్ ఇట్లా మంచిగా డెకరేషన్ చేస్తారు. స్కూటర్ని టైర్స్తోని అట్లా చాలా బాగుంది. వియాల అవన్నీ చాలా బాగున్నాయి. చాలా ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తాము మార్నింగ్ టైంలో. చూడండి, కూర్చునే చైర్ లాగా, ఇది కూడా ఇంకొక బండి లాగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వియాల స్కేటింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా వెంకటేష్ చూడు, మా పండు చాలా టైం సూపర్ హీరో అంటే ఏమంటారు, చాలా సూపర్. అసలు దేనికి భయపడాడు. సూపర్ హీరోయిన్ అయితే. అదే చూడు, ఇంకా కొంతమంది అయితే ఓన్లీ పిల్లలు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ బాగా అనిపించింది. మామూలు చూడండి, నేను ఎక్కుతున్నాను, వీడియో తీయ అని చెప్పి చూడు ఎలా చేస్తుంది. తనైతే అసలు దేనికి భయపడది. చాలా గుడ్ కదా మామూలు. ఇది అండి ఫుడ్ కోర్ట్, చాలా బాగుంది. ఈ 2 కార్స్ మావే. కాఫీ తాగుతావా నువ్వు? వెంకటేష్ కాఫీ తాగుతాడు. మీ నాన్న చూడు ఏం చేస్తుండవు. దాన్ని డిప్ చేసి ఒకసారి ఒక లుక్ వేసుకో. నువ్వు వానికి వాడు డిప్ చేస్తాడు. You know how to dip? Up and down. Okay. బాగుందా? తాగుతావా ఇప్పుడు? తాగిగా. మళ్ళీ బూస్ట్ వస్తుంది కదా. బాగుందా వెంకటేష్ కాఫీ? ఇగో ఇట్లా అని చూపించాలి. సూపర్ ఉంది నీ మిసాలు. బూస్ట్ బాగుందా, కాఫీ బాగుందా? 2 బాగున్నాయా? ఇప్పుడు నువ్వేం తాగుతావు?
అయిపోయినా వచ్చి నీది మా ఇక? వదిన కూడా వచ్చిందండి. అక్కడ బ్యాక్ సైడ్ చూడండి, మా అత్తమ్మకి మా వదిన ఒకటి చాలా పక్కన ధైర్యంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే. ఇక్కడ వచ్చి మా పిల్లలు డ్యాన్స్ చేశారు. వెంకటేష్ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ వ్యూ బాగుందని పిల్లలు డ్యాన్స్ చేస్తారు అంటే వీడియో తీస్తున్నాము. నమ్ముని తీస్తుంటే వెంకటేష్ నన్ను దియ్యని చేస్తున్నాడు. కొద్దిసేపు ఆగు, ఫోన్ తీసుకొని పాట పెట్టి తీస్తాను అంటే వినట్లేడు, నన్ను కొడుతున్నాడు. చూడండి మా మోక్షి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ వెంకటేష్ కూడా చెప్తే ఒక్క నిమిషం ఆగట్లేడు. కానీ బాగా చేశారండి పిల్లలైతే డ్యాన్స్. మొబైల్లో ఫోన్ పెట్టాక వెంకటేష్ కూడా బాగా చేశాడు. ఒకసారి చూడండి. ఇప్పుడు వెంకటేష్ డ్యాన్స్ చూడండి. ఇప్పుడు వెనక్కి జరుగు. చాలా బాగా చేశారండి వెంకటేష్. అటు నుంచి అటు చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళామండి. చూడండి, నాకు తెలిసి మీరు అంతా చాలామంది వెళ్ళే ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది చాముండేశ్వరి టెంపుల్ జోగిపేట. ఇక్కడైతే చాలా బాగుంటాయండి, చాలా బాగుంటుంది గుడి, చాలా ఫేమస్. చూడండి వెంకటేష్ దిగనికి భయపడుతుంది, కింద కుచ్చుకుటే అని ఏడుస్తాడు. ఇక్కడ అంతా ఇట్లా ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏదో చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే జోగిపేట చాముండేశ్వరి టెంపుల్కి రండి. లోపలైతే వీడియో తీయలేదండి, అందుకే ఏం తీయలేదు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడన్నా రావచ్చు. అటు నుంచి అటు ఏడుపాయలు వెళ్ళామండి. ఇక్కడ అటు నుంచి ఇది వచ్చి ఏడుపాయలు అండి. ఇది చూడండి, ఇక్కడ షాప్స్ ఏడుపాయలకు వచ్చాము. ఇక్కడ వచ్చి మేము మార్నింగ్ ఒకరోజు ముందే ఫోన్ చేసి చెప్పాము, మాకు ఇట్లా వంట చేసి పెట్టండి, మేము అక్కడ కూర్చొని తింటాము అంటే ఆల్రెడీ వాళ్ళే కుకింగ్ చేసి ఇచ్చారు. మళ్ళీ మార్నింగ్ ఒకసారి ఫోన్ చేసి చెప్తే కుక్ చేసి పెట్టారు, చికెన్ బగారా అన్నము. ఇది వచ్చి దర్శనంకి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి మా అత్తమ్మ, ఆయన, మా వదిన ముగ్గురు ఎలా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ముగ్గురు మెల్లిగా వస్తారు. ఇక్కడ వచ్చి స్నానాలు చేయడానికి అక్కడ డ్యామ్ ఉంది కదా, డ్యామ్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి. ఇక్కడ గుడి గుడంగా వర్షాకాలం అట్లా వచ్చినప్పుడు వర్షం వచ్చి ఆల్మోస్ట్ అమ్మవారి కాళ్ళ దాకా మునిగిపోతుందండి గుడి మొత్తము. చూడండి, డ్రమ్ తీసుకొని డ్రమ్ని వాయిస్తూ ఉన్నాడు. బొమ్మ ఇప్పించేదాకా ఎక్కడికన్నా వెళ్ళామంటే బొమ్మ ఇప్పించేదాకా కానే కాదు ఆయన. బొమ్మ ఇప్పిస్తేనే అక్కడ నుంచి జరుగుతుంది. మనకి ప్రశాంతంగా అస్సలు ఉండనియడు ఆయన. ఏదైనా ఒక బొమ్మ ఇప్పిస్తే చాలా ప్రశాంతంగా ఉంటాడు. మనం కూడా ఆ డే మొత్తం ప్రశాంతంగా అయిపోతుంది. అటు నుంచి అక్కడ దర్శనం చేసుకొని తిన్నికి వెళ్ళిపోయామండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ బయట చెట్ల కాడ కూర్చొని అందరం వనభోజనం లాగా భోజనాలు చేస్తున్నాము. ఇదంతా మా ఫ్యామిలీ అండి. ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసాము, కొద్దిసేపు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి అటు నుంచి అటు నెక్స్ట్ పోచారం డ్యామ్కి వెళ్ళామండి. పోచారం డ్యామ్ చూడండి, ఇక్కడ పోచారంలో చాలా పెద్ద డ్యామ్ ఉన్నట్టుందని చాలా అంటే చాలా వాటర్ సూపర్ ఉంది. ఇక్కడ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చిన్నగా వాటర్ ఇక్కడ ఉన్నది సైడ్కి. ఇంకా ముందుకు వెళ్ళంగానే అక్కడ ఎందుకో జారి పడిపోతున్నాం అనేసి ఇక్కడనే కూర్చొని పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ చూడండి, మా పిల్లలందరూ ఇలా ఎంజాయ్ మొత్తం. ఇక్కడికన్నా వాటర్ ఫ్లో వెళ్తాము అంటే వెళ్ళాల్సిందే, వెళ్ళి అక్కడికి వచ్చి వాటర్లో ఆడుకొని ఖచ్చితంగా రావాల్సిందే, లేకపోతే మా పిల్లలు వినాల్సిందే. ఇక ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇలా అయిపోయిందండి. ఇది చిన్న ట్రిప్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఇది కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి వెంకటేష్ ఫ్యాన్స్ చాలామంది ఉండే ఉంటారు. వెంకటేష్ కనుక ఎవరెవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. అంతేనండి ఇక ఈ వీడియో. ఓకే మరి బాయ్ బాయ్.